ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. పునరుత్థాన దినం దేవుని సన్నిధిలో ఆయనను స్తుతించుటకు ఆరాధించుటకు దేవుడు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలనని లేఖనాలు తెలియపరుస్తున్నాయి. కాబట్టి భక్తుడైన దావీదు మాటలను నెమరువేసుకుందాం. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, నా అంతరంగములో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును స్తుతించుము. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరువకుము. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకునుడి. ఆయనే మనలను పుట్టించను, మనం ఆయన వారం. మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముడును, ఆయన సత్యము తరతరములో ఉండును. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. మన పాపములను ప్రభు సన్నిధిలో ఒప్పుకుందాం. మా తండ్రి అయిన దేవా, మేము నీకు విరోధముగా తలంపు చేతను, మాట చేతను, కర్మ చేతను పాపము చేసితిమి. మా సంపూర్ణమైన మనస్సుతో మేము నిన్ను ప్రేమించకపోతిమి, మా పొరుగు వారిని కూడా ప్రేమించకపోతిమి. తండ్రి, మమ్మను కనికరించుము. దేవా, మమ్మను పవిత్రపరచి శుద్ధమైన మనస్సు మేము నిన్ను ప్రేమించి నీ పరిశుద్ధ చిత్తానుసారంగా జీవించున్నట్లు క్రీస్తు నిమిత్తము దయచేయము. ఆమేన్. త్వరలో వచ్చుకొని ప్రార్థనలో గడుపుదాం. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన యేసు ప్రభువా, మీ పాదాలకు వందనాలనైనా. గడిచిన పునరుత్థాన దినము నుంచి నేటి పునరుత్థాన దినం వరకు నీ కృపలో ఆదరించి కాపాడి రక్షించి పోషించి నీ కృపలో భద్రపరిచిన విధానం బట్టి స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. ఈ దినము ఈ క్షణము చూడని వారు అనేకులు నీ పిలుపు అందుకున్న వారున్నారు. అందులో మేము లేమంటే కేవలము నిన్ను స్తుతించటానికి, ఆరాధించడానికి మీరు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతకై కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. దేశములు అక్కడెక్కడ జరుగుతున్న ఆరాధన అన్నిటిలో మీరుండండి ప్రభువా. ఆయా సంఘాల్లోని కాపర్లు నీ బిడ్డలకు కావలసిన వర్తమానాన్ని అందిస్తుండగా నీ ఆత్మచేత సంఘ కాపురులను బలపరచండి. ఆత్మీయ బిడ్డల యొక్క ఆలోచనలు, కోరికలను ఫలింపచేసి ప్రభు నీ సన్నిధిలో స్వస్థతలు పొందుకున్నటకు కృప సహాయదాయిచ్చేయండి. ప్రత్యేకంగా ప్రసవించడానికి సిద్ధమైన బిడ్డలు అయా, అందులో మరి స్నేహ నేటి దినం ప్రభా మరి తనకు డేట్ ఇవ్వబడింది కాబట్టి ఆ యొక్క సిజరీన్ ఆపరేషన్ చక్కగా జరిగి తల్లి బిడ్డ క్షేమంగా ఉండటానికి సహాయాన్ని కృపను దయచేయగలరని, డాక్టర్స్ లో మీరుండేటి కార్యక్రమాన్ని జరిగించి ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోగలరని ప్రార్థిస్తున్నాం. ఈ సమయంలో నైనా ప్రత్యేకంగా బేతేలు క్రీస్తు ఫేస్బుక్ లైవ్ ద్వారా ఈ యొక్క ఆరాధనలో పాలు పంపులు పొందుతున్న ప్రతి బిడ్డను పేరు పేరున దీవించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి. అటువలి మా కుటుంబానికి కూడా దీవించి ఆశీర్వదించమని, మా స్తుతులకు ఆరాధన పల్లకి మీరు మా మధ్యలోని ఆరాధనను జరిగించి ఘనత మహిమ ప్రభావాలు కేవలం మీరు మాత్రమే పొందగలరు. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మంచిది, కొన్ని పాటలు పాడుకుందాం.
నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా అనే పాటను పాడుకుందా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నీ కృపయే నా ఆశ్రయము, నీ కృపయే నా ఆత్మకు అభిషేకము, నీ కృపయే నా ఆశ్రయము, నీ కృపయే నా ఆత్మకు అభిషేకము, నీ కృపయే నా జీవనాధారము, నీ కృపయే నా జీవనాధారము, ఓ నీ కృపయే నా జీవనాధారము, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నీ సౌందర్యము యెరూషలేము, నీ పరిపూర్ణత సీయోను శిఖరము, నీ సౌందర్యము యెరూషలేము, నీ పరిపూర్ణత సీయోను శిఖరము, నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము, నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము, నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి
పాత్రుడా నా యేసయ్యా. హల్లెలూయా. పక్కనే నీ చల్లని నీడలో నీ చల్లని నీడలో నీ చక్కని సేవలో నా బ్రతుకు సాగనిమ్మయ్యా. యేసయ్యా నా బ్రతుకు సాగనిమ్మయ్యా. నీ చల్లని నీడలో నీ చక్కని సేవలో నా బ్రతుకు సాగనిమ్మయ్యా. యేసయ్యా నా బ్రతుకు సాగనిమ్మయ్యా. కష్టాలు ఎన్ని వచ్చినా వేదనలు ఎదురైనా కష్టాలు ఎన్ని వచ్చినా వేదనలు ఎదురైనా నీ కృపా నాకు చాలు. నీ కాపుదలా నేను నీ పరిశుద్ధాత్మతో నన్ను ఆదరించవా. నీ కృపా నాకు చాలు. నీ కాపుదలామే నీ పరిశుద్ధాత్మతో నన్ను ఆదరించవా. నీ చల్లని నీడలో నీ చక్కని సేవలో నా బ్రతుకు సాగనిమ్మయ్యా. యేసయ్యా నా బ్రతుకు సాగనిమ్మయ్యా. నా బ్రతుకు సాగనిమ్మయ్యా. యేసయ్యా నా బ్రతుకు సాగనిమ్మయ్యా. ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజకులుగా చేసితివి. ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజకులుగా చేసితివి. పరిశుద్ధ జనముగా సొత్తైన ప్రజలుగా పరిశుద్ధ జనముగా సొత్తైన ప్రజలుగా నీ కొరకే జీవించుట నాకు భాగ్యము. ఆ ఆ ఆ ఆ నీ చల్లని నీడలో నీ చక్కని సేవలో నా బ్రతుకు సాగనిమ్మయ్యా. యేసయ్యా నా బ్రతుకు సాగనిమ్మయ్యా. నా బ్రతుకు సాగనిమ్మయ్యా. యేసయ్యా నా బ్రతుకు సాగనిమ్మయ్యా. హల్లెలూయా. నజరేయుడా నా యేసయ్యా. నజరేయుడా నా యేసయ్యా. ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తి నే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా. ఆకాశ గగనాలలో నీ జనత కొలచితివి. ఆకాశ గగనాలను నీ జనత కొలచితివి. శూన్యములో ఈ భూమిని శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన
నీకే వందనం నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా నజరేయుడా నా యేసయ్యా ఆగాధ సముద్రాలను నీవే ఎల్లలు వేసితివి ఆగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి జలములలో బడి నే వెళ్ళినా జలములలో బడి నే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా నీకే వందనం నీకే వందనం నీకే వందనం నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా నజరేయుడా నా యేసయ్యా సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెనా సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెనా సియోనులో నిన్ను చూడాలని సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా నా యేసయ్యా నీకే వందనం నీకే వందనం నీకే వందనం నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా నజరేయుడా నా యేసయ్యా హల్లెలూయా దేవునికి స్తోత్రము కలుగునుగాక ఆమేన్ మంచిది మరి 4వ కీర్తన మన మధ్యలో ఉన్న పాస్టమ్మ గారు 4వ కీర్తన చదివి మనల్ని ప్రార్థనలో నడిపిస్తూ ఉంటుంది. దావీదు రాసిన కీర్తనలు ప్రధానంగా దావీదు కీర్తనలు 4వ అధ్యాయము 1 నుండి 8 వచనము. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టునప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడవు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. నరులారా, ఎంతకాలము నాకు గౌరవమును అవమానముగా చూచెదరు? ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు?
ఎంతకాలం అబద్ధమైన వాటిని వెదుకుదురు. యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకును. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. భయము నొంది పాపము చేయకుడి. మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకొని ఊరుకుండుడి. నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకుండి. మాకు మేలు చూపువాడెవడని పలుకువారు అనేకులు. యెహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయు. వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన వాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించితివి. యెహోవా నెమ్మదితో పండుకొని వెంటనే నిద్రపోవు. నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేసేదవు. ఆమె చదవబడిన వాక్యము దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకున్నాం. పరలోకమును భూలోకమును ఏకరీతిగా పరిపాలించిన గొప్ప దేవా, నీకు అనేకమైన స్తోత్రాలు. గత మాసమంతా మమ్మల్ని కాచి కాపాడినావు. గత వారంలో రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచిన విధానం బట్టి నీకు అనేకమైన స్తోత్రాలు. అవును దేవా, ఇప్పుడు మమ్మల్ని సజీవంగా ఉంచి విశ్రాంతి దినములో నీ వాక్యమును వినడానికి మమ్మల్ని నీ మధ్యన కూర్చోబెట్టిన విధానం బట్టి స్తోత్రాలు. అవును దేవా, మేము ఎన్నో తప్పులు చేస్తున్నాము. ఆ తప్పులన్నీ మా తప్పులన్నీ క్షమించి దేవుడవై ఉన్నావు దేవా. మేము గత వారంలో ఏమైనా తప్పులు చేసి ఉన్నాడు, మా తప్పులనంతా నువ్వు క్షమించు దేవా. గొప్ప దేవా, మేము నిన్ను వేడుకొనగా నువ్వు మాకు ప్రతి విషయంలోనూ సహాయం చేసిన మహిమ కార్యాలను బట్టి నీకు అనేకమైన స్తోత్రాలు దేవా. మమ్మల్ని ఈ వరకు లేవనెత్తి సజీవులుగా ఉంచినావు దేవా. ఇటువంటి తరుణం లేని వారు ఎంతో మంది ఉన్నారు, కానీ మాకు మాత్రం ఈ అవకాశాన్ని ఇచ్చిన విధానం బట్టి నీకు అనేకమైన స్తోత్రాలు. ఇంకా నీలో ఎక్కువగా ఎదగడానికి మాకు సహాయం చేయండి. అదేవిధంగా దేవా, మమ్మల్ని నీ గాయపడ్డ హస్తము ద్వారా మమ్మల్ని లేవనెత్తుము దేవా, లేవనెత్తుము. ప్రతి విషయములోనూ మమ్మల్ని పలకరించి ప్రతి విషయములోనూ ఏది మంచిదో ఏది చెడుపో మాకు అన్ని గ్రహింపును కలగజేసిన దేవుడవై ఉన్నావు దేవా. నీకు అనేకమైన స్తోత్రాలు. అవును దేవా, లైవ్ లో అయితే ఎంతమంది ఉన్నారో ప్రతి ఒక్కరు నేను పేరు పేరున దీవించి కాచి కాపాడు. ప్రతి ఒక్కరు నీ వాక్యంను వినడానికి ఉన్న స్థలంలోనే నీ వాక్యమును వినడానికి సహాయం చేయము దేవా. అవును దేవా, నీ వాక్యము వినడానికి వాళ్ళను వేగిరపడడానికి కూడా సహాయం చేయము దేవా. అవును దేవా, నీ వాక్యంలో ఉన్న మర్మమును తెలుసుకోవడానికి సహాయం చేయము దేవా. అదే విధముగా దేవా, వాళ్ళకి ఏవైతే కోరికలు ఉన్నాయో ప్రతి కోరికలను వాళ్ళు ప్రార్థన చేసేటప్పుడు వాళ్ళకు కావలసిన అవసరతలను నువ్వే తీర్చే దేవుడవై ఉన్నావు దేవా. అదే విధముగా ఆత్మీయ ఆహారమును తినుటకు సహాయం చేయము. వాళ్ళు భుజించి నీ ఆత్మీయ ఆహారమును దాన్ని విడిచిపెట్టకుండా దాన్ని అందరికీ బోధించేటట్టు నువ్వు సహాయం చేయము దేవా. ఎల్లప్పుడూ లోకాశలో మనం ఉండకుండా, శరీరాశలో ఉండకుండా, మేము నేత్రాశలో పడకుండా నీ వైపే చూడడానికి సహాయం చేయము గొప్ప దేవా. నీ తట్టు తిరిగి నిన్ను ఎల్లప్పుడూ ప్రార్థించడానికి సహాయం చేయము. నీ తట్టు కనులెత్తి మేము నీ ఎదురు చూచుచున్నప్పుడు నువ్వు ఆ కన్నులకు మంచి ఇంపైన విషయాన్ని, ఇంపైన వాక్యమును కలుగజేసే విధానం బట్టి కూడా నీకు అనేకమైన స్తోత్రాలు. అదే విధముగా దేవా, ఇప్పుడు ఎంతమంది సంఘాలలో పాస్టర్స్ వాక్యంను బోధించుచున్నారో వాళ్ళ మధ్యన ఉన్నామని, సంచరిస్తున్నామని నమ్ముతున్నాం. సంఘస్థులను వాళ్ళ కుటుంబాలను పేరు పేరున దీవించి కాచి కాపాడము. అవును దేవా, ఎక్కడైతే 2-3 ఉన్నారో వాళ్ళ మధ్యన నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవా, ఇప్పుడు మా మధ్యలో ఉండి సంచరిస్తున్నావు దేవా. దానికి నీకు ఘనమైన స్తోత్రాలు చెల్లిస్తున్నాము దేవా. అదే విధముగా దేవ, సుసన సాత్వికను ఈ వరకు కాచి కాపాడిన విధానం బట్టి నీకు అనేకమైన స్తోత్రం. ముఖ్యముగా నీ వాక్యములు ఎక్కువగా ఎదగడానికి సహాయం చేయండి. నీ వాక్యములు ఎక్కువగా నిలకడగా ఉండి బైబిల్ చదవడానికి, బైబిల్ చదివినట్టు వదిలేక దాన్ని మనసులో నాటేసుకోవడానికి సహాయం చేయండి. చదువులోనే చురుకుతనం కాక
నీ వాక్యమందు కూడా ఎల్లప్పుడూ చురుకుగా ఉండడానికి సహాయం చేయండి దేవా. బలంగా నీ వాక్యంను వాడుకోవడానికి సహాయం చేయండి. తల్లిదండ్రులను కూడా నువ్వు కాచి కాపాడము. వారు ఎట్లా బిడ్డని ఎటు రీతిగా పెంచాలో నువ్వు వాళ్లకు బోధించుము దేవా. అవును దేవా, డూబుకొక గర్భఫలంను నువ్వు దయచేయము దేవా. మేము ఎన్ని రోజుల నుంచో వేడుకొనిచున్నాం. నీ చిత్తం ఏమై ఉందో, ఏ అవయాలలో అయితే లోపముందో అవయాలని ముట్టుము. నీ గాయపడ్డ హస్తం ద్వారా ముట్టి ఆ దారిని క్లియర్ చేయము దేవా. నువ్వే చేసే గొప్ప దేవుడవై ఉన్నావు దేవా. అవును దేవా, నిన్ను నమ్మిన బిడ్డలకు నువ్వు ఎన్నడూ ద్రోహం చేయవని వాగ్దానం ఇచ్చినావు దేవా. నీ దగ్గర వచ్చి నమ్మకంగా మేము వేడుకొనిచున్నాము దేవా. నువ్వు మంచి ఫలమును ఆమెకు దయచేయి. అదే విధంగా దేవా, నీ దాసుడు వాక్యమును బోధించేటప్పుడు నీ దాసుడు ఏ వాక్యం అయితే బోధిస్తున్నా వాక్యమును మేము విని శ్రద్ధగా దాని నుండి అది మా హృదయంలో నాటుకోవడానికి సహాయం చేయండి. మంచి వాక్యమును బోధించేటప్పుడు మేము దాన్ని శ్రద్ధగా వినడానికి కూడా సహాయం చేయండి. అవును దేవా, ఆయన నోటిని నువ్వు బూరగా వాడుకున్న విధానం బట్టి స్తోత్రాలు. అవును దేవా, ఇంకా మేము ఎక్కువగా నీ దాంట్లో ఎదగడానికి సహాయం చేసి నీ వాక్యంలో ఉన్న మర్మంను తెలుసుకోవడానికి కూడా మాకు సహాయం చేయండి. అవును దేవా, అదే విధంగా ఈరోజు స్నేహాది డెలివరీ ఉంది దేవా. 1 గంటకని చెప్పారంట దేవా. అవును దేవా, ఆ బిడ్డ 9 మాసాలు 9 మాసాల ఆ బిడ్డను మోసింది దేవా. మంచి ప్రసవంని దయచేయము దేవా. ప్రపంచానికి కొత్తగా ఆమె ఒక బిడ్డను ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు నువ్వే ఆ బిడ్డను కాచి కాపాడము దేవా. అవును దేవా, అది బయటకు వచ్చినప్పుడు ఎటువంటి అనారోగ్యానికి గురి కాకుండా మంచి ఆరోగ్యంగా ఉండడానికి దయచేయం. ఏ బిడ్డ అయినా పర్వాలేదు దేవా, నువ్వు మంచి బిడ్డను, వాళ్లకు మంచి ఆరోగ్యంగా ఉన్న బిడ్డను దయచేయము దేవా. అదే విధముగా దేవా, ఆ బిడ్డను నువ్వు కాచి కాపాడుము దేవా. ధైర్యంను కలిగించుము దేవా. అదే విధంగా ఎంతమంది గర్భఫలం లేక ఉన్నారో వాళ్ళకి గర్భాన్ని దయచేయము దేవా. అదే విధముగా ఎంతమంది ప్రసవానికైతే ఉన్నారో దేవా, మంచి వాళ్లకు డెలివరీ అవ్వడానికి కూడా ప్రతి ఒక్కరిని కాచి కాపాడు. మా రక్త సంబంధాల్లో ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి కాచి కాపాడుము. అనారోగ్యంగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరిని నువ్వు ముట్టి స్వస్థపరిచిన విధానం బట్టి నీకు అనేకమైన స్తోత్రాలు. ఇప్పుడు అందరికి మంచి ఆరోగ్యం ఇచ్చిన విధానం బట్టి కూడా నీకు అనేకమైన స్తోత్రాలు. అవును దేవా, వాతావరణముని స్వాధీనంలో ఉంచుకో దేవా. వాతావరణము ఎల్లప్పుడూ వర్షాలు పడకుండా నష్టములు కాకుండా నువ్వు తగు మాత్రము వర్షాన్ని దయచేయము దేవా. అవును దేవా, నష్టాలు వాళ్ళు పోకుండా రైతులు ఎంతో కష్టపడి వాళ్ళు ధాన్యాలని పండిస్తున్నారు దేవా. లాస్ట్కి వాళ్ళకు వర్షం వచ్చి అన్ని నష్టాలే కలిగిస్తున్నాయి దేవా. అటు కాకుండా తగు మాత్రం వాళ్ళకు వర్షాలను నువ్వు దయచేస్తావని నమ్ముచున్నాము దేవా. అవును దేవా, ఇప్పుడు వాక్యములను ఉన్న మర్మములను మేము తెలుసుకోవడానికి, ఆ మంచి వాక్యమును దయచేయడానికి, ఆ వాక్యంలో ఉన్న సారాంశాన్ని కూడా మేము తెలుసుకోవడానికి సహాయం చేస్తావని నమ్ముచు ఈ చిన్ని ప్రార్థన నీ నామములో అతి వినయంగా వేడుకొనుచున్నాము గొప్ప దేవా. ఆమేన్. అదే విధముగా గోగారం చర్చ్ వాళ్ళు 3 నెలలు మాకు టైం ఇచ్చారు దేవా. అది ఎందు నిమిత్తం ఇచ్చారో మాకైతే తెలియదు. నువ్వు బౌటంగా తెలిసిన దేవుడవై ఉన్నావు దేవా. అవును దేవా, మాలో ఏమన్నా తప్పున్నా క్షమించి ఆ పాస్టర్ ఎటువంటి ఆటంకాలు చేస్తున్నాడో మీరు బహుటంగా తెలిసిన దేవుడు. డబ్బులకైనా ఆత్మలను కొనుక్కునేది చాలా తప్పని మీరే వాక్యంలో మాకు సెలవిచ్చారు దేవా. అవును దేవా, డబ్బులకే కాకుండా వాళ్ళు వాక్యం వినడానికి వేగిర పడడానికి సహాయం చేయము. ఆ పాస్టర్ ఈ 3 నెలలు గడువు ఇచ్చారు దేవా. ఆ వరకు ఆయన మంచిగా ప్రసంగము చేసి ఆ చర్చిని ముందుకు తేవడానికి ఉన్న ఎడల అటువంటప్పుడు వాళ్ళు చేయని పని మీకు ఇస్తామని చెప్పారు దేవా. వాళ్ళ మనసులో దిగి ఆ ఎల్డర్స్ అంతా నువ్వు వాళ్ళ ఒకటే మాట మీద ఉండడానికి సహాయం చేయము దేవా. అదే విధంగా వాళ్ళ కుటుంబాలను కూడా కాచి కాపాడము దేవా. ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి కాచి కాపాడుతామన్నా మీ చిన్న ప్రార్థన నీ నామంలో వేడుకొనుచున్నాము గొప్ప దేవా. ఆమేన్. వాక్యాన్ని చదివి ప్రార్థనలో నడిపించిన మాస్టర్లను బట్టి వందనాలు తెలియజేస్తున్నాను.
మరి వాక్యంలోనికి వెళ్దాం. ఇహలోకంలో మనము జీవించినప్పుడు వేటిని ప్రేమించకూడదు, మనము ప్రేమించనివి ఏంటియో వాటి గురించి నేటి దినవాక్యముగా తెలుసుకుందాం. వ్యర్థమైన దానిని మనము ప్రేమించకూడదు, పనికిరాని దానిని మనము ప్రేమించకూడదు. కాబట్టి ఈ లోకంలో దేనిని మనము ప్రేమించకూడదో దేవుని వాక్యము ద్వారా మనం తెలుసుకుందాం. మొదటిగా వ్యర్థమైన దానిని ఇప్పుడు చదువుకున్న కీర్తన భాగములో నుంచి 2వ వచనాన్ని మనం గమనించినట్లయితే, దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరుకునని నన్ను గురించి చెప్పుచున్నారు అనేకులు. దేని వలన అతనికి రక్షణ ఏమీ దొరుకునని 4వ అధ్యాయము 2వ వచనం. నరులారా ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు, ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు, అబద్ధమైన వాటిని వెతికెదరు. ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు. ఏ లోకములో ఉన్నదంతా వ్యర్థమే, ఏ లోకములో ఉన్నదంతా వ్యర్థమే, ఏది కూడా నీతో రాదు. దానిని ప్రేమించటానికి మానవుడు నేటి దినాల్లో వేగిరపడుతున్నాడు. ఒకటి కంటే ఒకడు ముందుకు దూసుకొని వెళ్తున్నారు వ్యర్థమైన వాటిని ప్రేమించటానికి. ఒక తాగుబోతుగా, తిరుగుబోతుగా, వ్యభిచారిగా, ఇవన్నీ వ్యర్థము అయినా ఆకులాడుతున్నారు. అందుకే ఇక్కడ ఆ మాటను చూడండి, నరులారా ఎంతకాలమున గౌరవమును ఇంకా నిర్లక్ష్యము చేసేదారు, అవమానంగా దేవుని యొక్క వ్యర్థముగా ఏ లోక సంబంధమైన వాటిని, వ్యర్థమైన వాటిని ప్రేమిస్తూ దేవుని సన్నిధికి దూరం అవుతారు, ప్రార్థనకు దూరం అయిపోతున్నారు, దేవుని మందిరానికి దూరం అయిపోతున్నారు, సహవాస కూడికలకు దూరం అయిపోతున్నారు, దైవ జనునికి దూరం అయిపోతున్నారు, ఆత్మీయ బిడులకు దూరం అయిపోతున్నారు. ఎందుకో తెలుసా? వ్యర్థమైన వాటిని అంతలో ఉండి అంతలో మాయమయ్యే దానికి వేగిరపడుతున్న వ్యర్థమైన కార్యాల బట్టి రాత్రింబగళ్ళు కష్టపడుతున్నారు. వ్యర్థమైన జీవితం, ఈ జీవితం కొంతకాలం యాత్రికులుగా ఈ లోకానికి పంపబడిన జీవితం. దీని కొరకు వ్యర్థమైన వాటినే ప్రేమిస్తూ దేవునికి దూరం అవుతూ అబద్ధమైన వాటిని వెతుకుతూ ప్రయాసపడుతున్నారు. ఒక్క అబద్ధానికి 100 అబద్ధాలు ఆడుతున్నారు. ఒక్క అబద్ధం మాట దాన్ని సరిచేయడానికి 100 అబద్ధాలు ఆడుతూ ఈ లోకంలో వెతుకుతూ ఉన్నారు. అది కావాలి, ఇది కావాలని. కాబట్టి వ్యర్థమైన వాటిని ప్రేమించవద్దు, అబద్ధములన్నిటినీ వెతుకుతున్నారు. ఇది దేవునికి ఇష్టమైనది కాదు. అందుకే మొదటి వచనములు అంటాడు, నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరము ఇమ్ము, ఇరుకులో నాకు విశాలత కలగజేయవాడము నీవే. ఆ మంచి సబ్జెక్టును పక్కన పెట్టి, ఆ మంచి మాటను పక్కన పెట్టి వ్యర్థమైన వాటి గురించి అబద్ధములాడుతూ వెతుకుతూ ఉన్నారు. ఆయన మొరకు ఆధారమగు దేవుడున్నాడు. నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరం ఇచ్చువాడుగా ఉన్నాడు, జవాబిచ్చువాడుగా ఉన్నాడు, ఆపదల్లో నుంచి నన్ను పైకెత్తువాడుగా ఉన్నాడు, నా అనారోగ్య స్థితిలో నన్ను బాగు చేయి స్థితిలో ఉన్న దేవుడు, ఆర్థిక ఇబ్బందులో ఉన్న నన్ను పైకి లేవనెత్తువాడుగా ఉన్నాడు. అవన్నీ పక్కన పెట్టి మరి దేవుని అవమానపరుస్తూ, గౌరవం లేకుండా అవమానపరుస్తూ, వ్యర్థమైన వాటిని వెతుకుతూ, అబద్ధలాడుతూ, దేవుని మోసం చేస్తూ ఏ లోకంలో బ్రతుకుతున్నాం.
ఆయన ప్రార్థన చేయను, నాకు మొరపెట్టు, అప్పుడు నీకు ఉత్తరం ఇస్తాను. ఆ మొరపెట్టేది పక్కన పెడుతున్నాం, వ్యర్థమైన వాటి కొరకు వేగిరా. జవాబు, ఆన్సర్ రెండు దాంట్లోనే ఉన్నాయి. ఏదిని బట్టి మనము దేవుని సన్నిధిలో ఉండాలి, దేని బట్టి మనము దూరంగా ఉండాలి అనే దానిని అక్కడ లిఖించబడ్డది. సిగ్గుమారిన పని అవమానపరచము, అవమానమైన దానిని వాటిని మన జీవితంలో వదిలిపెట్టాలి. సిగ్గుమాలిన పని చేసినప్పుడు తలెత్తుకోలేము. అవమానపరిచిన దానిని తల 10 మందికి చూపలేము. భయంకరమైన పరిస్థితిలో ఆ సిగ్గుమాలిన పని చేసి అందరితో చీకొట్టుకొని, కుటుంబ సభ్యులతో, బస్తీవాసులతో, ఇరుగు పొరుగు వారితో, స్నేహితులతో అందరితో చీకొట్టుకున్న బ్రతుకు సిగ్గుమాలిన పని చేసి తల ఎత్తుకోలేకుండా పని చేస్తే ఎంత దేవునికి అవమానకరమైన పనులు చేస్తూ, దేవుడేమో నువ్వు నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాననే పదాన్ని పక్కన పెట్టి సిగ్గుమాలిన పని, అవమానకరమైన పనులు చేస్తూ, వ్యర్థమైన దానిని బట్టి అబద్ధములాడుతూ వేగిరపడుతున్న మనము ఎంతకాలము ప్రభును సిలువ వేస్తూనే ఉంటాం. ఎంతకాలము అబద్ధమైన వాటిని నీ నోటి ద్వారా పలుకుతూ ఉంటావు. ఎంత దానిని బట్టి వ్యర్థమైన దాని కొరకు సమయాన్ని కేటాయించి సమయాన్ని వృధా పరుస్తావు. వ్యర్థమైన దానిని వేగిరపడుతూ ముందుకు పరిగెత్తుతున్నావే. దేవుని మాటను బట్టి నీతికి ఆధారముకు దేవా నేను మొరపెట్టిన నాకు ఉత్తరం ఇరుకులో నాకు విశాలత కలుగు చేయవాడవు నీవే. పక్కన పెట్టి సిగ్గుమాలిన పని చేస్తూ, అవమానపరిచే పనులు చేస్తూ దేవునికి దూరం అయిపోతుంది. ఇవన్నీ కూడా మనము ప్రేమించక కూడా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. మరి చీకటి రహస్యాలు, చీకటి పనులు, దేవునికి వ్యతిరేకంగా ఎవరు నన్ను చూడట్లేదే, ఎవరు నన్ను కనుగొనలేరే, ఈ చీకటిలో ఈ యొక్క కార్యాలను జరిగిస్తున్నావు, చీకటిని ప్రేమిస్తూ, చీకటిని నువ్వు ఎంతగానో ప్రేమిస్తున్నావు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, నువ్వు చీకటిని ప్రేమించకు. యోహాను సువార్త 3వ అధ్యాయము 19వ వచనం చూడమ్మా. 3వ అధ్యాయము 19వ వచనం. అయితే ఆ తీర్పు ఇదే, వెలుగులోనికి లోకములోనికి వచ్చెను గాని తాను క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. ఈ లోకానికి దేవుడు వెలుగుగా వచ్చాడు. వెలుగును మానవుడు ప్రేమించక వేటిని ప్రేమిస్తున్నాడు? చీకటిని, అంధకారం. లోగడగా చేసే పాపములను బట్టి, వ్యర్థమైన దానిని బట్టి అబద్ధములు ఆడుతూ చీకటిని ప్రేమిస్తున్నాడు. సిగ్గుమాలిన వాడు దేని ప్రేమిస్తున్నాడు? చీకటిని. సిగ్గులేని వాడు అవమానకరమైన వాటిని ప్రేమిస్తూ చీకటిలో బ్రతకడానికి ఇష్టపడుతున్నాడు. మానవుడు వెలుగులో ప్రకాశించాలని, వెలుగును ప్రేమించాలని, వెలుగులో నిలబడాలని, అనేకులకు వెలుగుమయముగా కనబడాలని దేవుడు ఈ లోకానికి పంపబడితే ఆ వెలుగైన దేవుని చూడక రహస్యములో చేస్తున్న పాపములను బట్టి చీకటిని ప్రేమిస్తున్న మానవుడు, అంధకారాన్ని ప్రేమిస్తున్న మానవుడు, అబద్ధములకు జనకుడిగా వ్యర్థమైన దానిని ప్రేమిస్తూ సిగ్గుమాలిన పనులు చేస్తూ అవమానకరమైన పనులు చేస్తూ చీకటిని ప్రేమిస్తున్నాడు. దేవుడు అయినా మానవుని ప్రేమించాడు. ఉన్నతమైన తన తండ్రి స్థానము దగ్గర నుంచి ఈ లోకానికి పంపబడ్డాడు. కాబట్టి ఆ తీర్పు ఇదే,
వెలుగు లోకమునకు వచ్చెను, కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. తమ క్రియలు ఎలాంటివంట? చెడ్డవి. చెడ్డగా జీవిస్తున్న వాడు దేవుని స్వరమును వినడు. వాడు లోక సంబంధమైన చీకటిని వాడు ఇష్టపడతాడు, ప్రేమిస్తాడు. వెలుగు సంబంధమైన వాటిని ఆ స్వరము వినినా కూడా విననట్టుగా నటిస్తాడు. నువ్వు రా ఈ వెలుగులోనికి, నిన్ను నేను ప్రకాశవంతమైన వానిగా చేస్తాను అని దేవుడు పిలిచినా ఆ పిలుపుకు లోబడడు. వీడు చీకటిని ప్రేమిస్తున్నాడు గనుక వీడు చీకటి సంబంధి, అంధకార సంబంధి. అందుకే దేవుడు అంటాడు, తమ క్రియలు చెడ్డమైనందున మనుషుడు వెలుగును చూడలేకపోయాడు. చెడ్డవి, వెలుగును చూడలేక చీకటినే ప్రేమిస్తున్నాడు. అయినా దేవుడు అవకాశం ఇస్తున్నాడు. నువ్వు వెలుగును ప్రేమించకపోతే, చీకటిని ప్రేమిస్తే నిత్య నరకాగ్నికి వెళ్తావు. జాగ్రత్త. వెలుగును ప్రేమించి లోకంలో వ్యర్థమైన వాటిని, సిగ్గుమాలిన వాటిని, అవమానపరిచే వాటిని, అంతేకాకుండా అబద్ధములాడుతూ ఈ లోకంలో చీకటిలో ప్రేమిస్తూ జీవిస్తూ ఉన్నావు. దేవుడు అవకాశం ఇస్తున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, 9వ మాసం 14వ తారీఖు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. చీకటిని ప్రేమించకు, వెలుగు సంబంధిగా నీవు వెలిగించబడాలి. 12వ అధ్యాయము యోహాను సువార్త 12వ అధ్యాయము 25వ వచనం. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకొను, నశింపజేయవాడును తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవమైన దానిని కాపాడుకొనునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాం. ఒకటి పోతే మరొకటి రావాలి. నీ ప్రాణములో ఒకటి పోతే మరొకటి రావాలి. ఒకటి పోవాలి అంటే అది ఏది? తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకుంటాడు. మరి ఆ స్థానములో దేన్ని సంపాదించుకుంటాడు? దాని స్థానములో నిత్య జీవము కాపాడుకుంటాడంట. చూడండి, దాని స్థానములో ఒకటి పోతే మరొకటి దేవుడిస్తాడు. ప్రాణమును ద్వేషించువాడు నిత్య ఆధారమైన దాన్ని కాపాడుతాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని నశింపజేయుచున్నాడు. ప్రాణాన్ని ప్రేమించిన వాడు ఏమి చేయాలో ఆ ప్రాణానికి, ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము. సడా ప్రాణాన్ని ప్రేమించిన ధనవంతుడు ఏమంటాడు? ప్రాణముతో, నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము. ఊరి వెరివాడ, ఈ రాత్రే దేవుడు నీ ప్రాణాన్ని అడిగితే ఇవన్నీ సమకూర్చింది ఎవరి పాలవుతాయి? ఎవరితో వస్తాయి? నీతో వస్తాయా? అందుకే ప్రాణముతో కాదు, ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించుకున్నవాడు నిత్య జీవార్థమైన దానిని కాపాడుతాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రయాసపడితే ఒకటి పోతే మరొకటి దేవుడిస్తాడు. లోక ఆశల్లో ఉండక ప్రాణముతో మాట్లాడుతూ ధనవంతుడు ఏ రీతిగా లోక ఆశల్లో మునిగిపోయాడో అలాంటి పరిస్థితిలో ఉండకూడదని దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఈ లోకాన్ని ఏమాత్రము ప్రేమించుకో, నీ ప్రాణాన్ని ప్రేమించుకో. ఈ లోకం నీ ప్రాణముతో చెప్పు, తన ప్రాణమును ప్రేమించువాడు
దాని నశింపజేయుచున్నాడు. ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించు కొనువాడు నిత్య జీవమైన దానిని కాపాడుకుంటాడని నిశ్చయముగా చెప్తున్నాడు. ఏది కావాలి, ఏది ప్రాణముకు కావాలో ఆ ప్రాణముతో మాట్లాడు. నీ సుఖ అనుభవమును ప్రేమించుకు, సుఖముతో అనుభవించాలి. చాలా మంది ఇది ఒకటే జీవితం బ్రదర్, సుఖ జీవితముతో ఆనందముతో ఉండాలి అంట కదా. 2వ తిమోతిలకు రాస్తున్న పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నాను సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడును పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇండ్లలో చొచ్చి చెర పట్టుకుని పోవారు వీరిలో చేరిన వారు. వీళ్ళు ఎవరు? మరి సుఖ అనుభవాలను అనుభవించేవారు, పాప బాధితులైన నానా విధములైన దురాశలతో నింపబడిన వారు, ఈ లోకాన్ని ప్రేమించి సుఖ అనుభవాలను వారు ఎటు పడితే అటు దూరుకొని వెళ్ళిపోతారు. అది చివరికి ఎక్కడ దారి తీస్తుందో తెలుసా? అనుభవ జ్ఞానం ఎప్పుడు సొంత లేదని మరి అవివేకి స్త్రీల యొక్క ఇళ్లలోనికి చొచ్చుకొని వారిని చెరపేసేదాకా వారు ఏమైపోతారో తెలియదు, కానీ అనుభవించాలి. ఈ సుఖ జీవము అనుభవించాలని పరుగులెడుతున్నాడు మానవుడు. అందులో యవనస్తుడు పాపములోనికి, ఏది చేయకూడో లోకములో దాన్ని చేయడానికి పరిగెత్తుతున్నాడు. అపవాది వాణిలో నుండి పరిగెత్తేలాగా చేస్తున్నాడు. మరి దుర్నీతిని వాళ్ళ కలుగు బహుమానము కొరకు వేచి చూస్తున్నాడు. దుర్నీతి 2వ పేతురుకు రాస్తున్న పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. మీ బిలాము దుర్నీతి వలన కలుగు ఫలమును ప్రేమించెను అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దింపబడెను. ఎట్లనగా నోరు లేని గార్ధవము మానవ స్వరముతో మాటలాడి ఆ ప్రవర్తన యొక్క వెర్రితనము అడ్డగించెను. ఇక్కడ మరి చెడ్డదానిని దుర్నీతి వలన కలుగు ఫలమును ప్రేమించెను, అయితే తాను చేసిన అతిక్రమమును నిమిత్తం అతడు గద్దింపబడెను. చెడ్డగా ఉన్నప్పుడు, చెడును ప్రేమించినప్పుడు మరొక దాసుని ద్వారానో, కుటుంబ యజమాని ద్వారానో, లేదా ఆయా పెద్దల ద్వారానో ఏం చేయబడతారు? బిడ్డలు, యవన బిడ్డలను గద్దింపునకు గురి చేస్తారు. వారిని సరిచేయాలని తప్పిపోతున్న వారిని గద్దించటానికి ప్రయాసపడతారు. అయినా వారి గద్దింపు మాటలను లెక్క చేయరు. ఒకవేళ లెక్క చేసి ఆ దైవజనుడు, ఆ పెద్దలు, ఇంటి యజమానో గద్దించిన గద్దింపునకు లోబడినట్టయితే వాడు ఈ లోకంలో బాగుపడతాడు. అదే జరిగింది ఇక్కడ. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు ఫలమును ప్రేమించెను, అయితే తాను చేసిన అతిక్రమమును నిమిత్తం అతడు గద్దింపబడెను. ఎట్లనగా నోరు లేని గాఢదబ్బవు మానవ స్వరముతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వరైతనము అడ్డగించెను. నోరు లేని గాఢపు గాడిద యొక్క మానవ స్వరముతో మాట్లాడిన దేవుడు, సరిచేసే దేవుడు. ఎందుకు బిలాము దుర్నీతి వలన పాడైపోతున్నాడు?
అప్పుడు హెచ్చరింపబడ్డాడు. అక్కడ మనం చూసినట్లయితే అయితే తాను చేసిన అతిక్రమమును నిమిత్తం అతడు గద్దింపబడ్డాడు. ఎస్, తప్పు మార్గంలో ప్రేమిస్తే, మనము ప్రేమించిన దాన్ని ప్రేమించకుండా ఉండి వేరే దాన్ని ప్రేమిస్తే తద్వారా గద్దింపునకు లోనవుతావు. ఒకవేళ గద్దింపునకు నువ్వు సరి చేసుకుంటే బిలాముల తన జీవితంలో మెరుగుపడతావు, లేకపోతే నాశనమైపోతావు. లోకమును మరియు లోకములో ఉన్న వాటిని ప్రేమించకూడదు అంటాడు దేవుడు. కానీ మానవుడే లోకమును మరియు లోకములో ఉన్నదానంతటిని నాదే అంటున్నాడు. దేనిని ప్రేమించకూడదో, దేని దరిదాపుల్లోకి వెళ్ళకూడదో దానినే తగలాలని, దానినే చూడాలని ఆనాటి నుండే మానవుని యొక్క స్వభావము. దేవుడు ఏదైనా తోటను చేసినప్పుడు అవ్వతో మాట్లాడతాడు దేవుడు, అమ్మా సర్వ ఫలాలు తిను, కానీ దీని మాత్రం ముట్టకు. కానీ అవ్వకు ఏది ప్రేరేపణ కలిగింది, ఏది తినకూడదో, ఏది ముట్టకూడదో, ఏది దేవుడు ఖచ్చితంగా చెప్పాడో దాన్ని మాత్రమే చేయడానికి వేగిరపడ్డాడు. ఇది మానవుని యొక్క స్వభావం. అయినప్పటికీ దేవుడు అట్టి మానవునికి మరి ఈ విధాన్ని ప్రేమించకూడదు అని, ఏది ప్రేమించాలో ఏది ప్రేమించకూడదో దేవుని వాక్యం ద్వారా తెలుసుకోవాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఖచ్చితంగా చెప్తున్నాడు. లోకాన్ని ప్రేమించావా, దేవుని ప్రేమ నీలో 100%. లోకం మీద నువ్వు పడిపోయి ఈ లోకాన్ని ప్రేమించకని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటే, ఈ భూమి నాది, దాని కొరకు ఎంతైనా తినగాక మొన్న మూలాలి దగ్గర రియల్ ఎస్టేట్ హత్యకు గురైపోయాడు తెలుసా. నిన్నగాక మొన్ననే కేవలం భూములు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయడం వల్ల వీడు ఎక్కువ సంపాదిస్తున్నాడు, లోకంలో ఉన్నాయని వీడియో కావాలంటున్నాడు. అవతల వారికి వీరి మీద పగ. వెంటనే ఏం చేసేట వాడిని నరికి చంపేశాడు. అందుకే దేవుడు అంటాడు, లోకమును ప్రేమించకు, ఈ లోకమును ప్రేమించకు, లోకములో ఉన్నదంతయు వ్యర్థమే. ఎవడైనా లోకమును ప్రేమించిన యెడల దేవుని ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతా అనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైతే లోకముందు దాని ఆశయు గతించిపోతున్నాయి. కానీ దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుచును. దేవుని చిత్తానుసారం నడిచినట్లయితే ఏ లోకంలో జీవించబడతావు, పరలోకంలో దేవుని ఆశకాలన్నీ కూడా పూర్తి చేసుకోగలుగుతావు. అది దేవుడిచ్చిన కండిషన్. అందుకే లోకమును మరియు లోకములో ఉన్న వాటిని ప్రేమించు. అబద్ధమును ప్రేమించవద్దు. ఒక్క మాటతో చెప్పేది అబద్ధం, 100 మాటలు. చీటికి మాటికి అబద్ధాలే. మొదట నోటి నుంచి వచ్చేది అబద్ధాలే. కాబట్టి అబద్ధాన్ని ప్రేమించు. ప్రకటనల గ్రంథం 22వ అధ్యాయం 15వ వచనం. అయితే కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధనకులను, అబద్ధము ప్రేమించి జరిగించే ప్రతి వాడును వెలుపటయుందును. ఎక్కడుంటారంట వీళ్ళంతా? కుక్కలను,
మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధకులను, అబద్ధమును ప్రేమించు జరిగించు ప్రతి వాడును వెలపలికి త్రోయబడును. అర్థమవుతుంది కదా? బయటికి. ఎస్, ఎప్పుడైతే నువ్వు కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, అందులో విగ్రహారాధనను, అందులో అబద్ధములను ప్రేమించి జరిగించు ప్రతి వాడు దేవుని సన్నిధిలో నుంచి పోయబడతాడు. భద్రం, జాగ్రత్త. నీ ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు ఆడడం కాదు, నీ ఇష్టం వచ్చిన అన్య ఆరాధనలోకి పాలు పంపులు పొందడం కాదు, నీ ఇష్టం వచ్చినట్టు కుక్కలను ప్రేమించడం కాదు, మాంత్రికులను ప్రేమించడం కాదు, వ్యభిచారులను ప్రేమించడం కాదు, నరహత్యకులను ప్రేమించడం కాదు. వెలుపలికి పోయబడతావు. కనుక అబద్ధములాడకు, అబద్ధమును ప్రేమించకు. సహోదరి, సహోదరుడు, మనం ఇలా ప్రేమించిన వారముగా ఉండొచ్చు. ఎవరిని దేవుడు ప్రేమిస్తాడో తెలుసా? ఈ లోకంలో దేవుని వాక్యం ద్వారా ఖచ్చితంగా దేవుని చేత నడిపించబడి, శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఆర్థిక ఇబ్బందులు వచ్చినా, దుఃఖం వచ్చినా, వేదన వచ్చినా, నలిగిపోయిన జీవితము కలిగిన అచ్చివాడిని దేవుడు ప్రేమిస్తాడు, నడిపిస్తాడు. కొన్ని శ్రమలు రాగానే, కష్టాలు రాగానే దేవుని దూషించి వెళ్ళిపోవడం కాదు, దానిని జయించువాడే దేవుడు అతన్ని ప్రేమిస్తాడు. వాటిలో ఎలా నడవాలో, ఎలా నువ్వు నిలబడాలో, వాటిని ఎలా జయించాలో ప్రభు ఆ యొక్క నీ పక్షాన ఉండి వాటిని ఏ విధంగా జయించాలో నేర్పుతాడు, దానిలో నుంచి బయటకు తీసుకుని వస్తాడు. హల్లెలూయా. కాబట్టి వ్యర్థమైన దానిని ప్రేమిస్తావా? అది నీలో ఉండకూడదు. సిగ్గుమాలిన వారిని అవమానపరిచే వాటిని ప్రేమిస్తావా? చీకటిని ప్రేమిస్తావా? ప్రాణమును ప్రేమిస్తావా? నీ సుఖ అనుభవాలను ప్రేమిస్తావా? దుర్నీతి వలన కలుగు బహుమానము కొరకు వేగిరపడతావా? లోకమును మరియు లోకములో ఉన్న వాటిని ప్రేమిస్తావా? అబద్ధమును ప్రేమించవా? దేవుడు ఈ 8 అంశాల ద్వారా మనతో సూటిగా మాట్లాడారు. నిజమైన క్రీస్తు బిడ్డగా ఉంటే, క్రీస్తును ప్రేమించి, లోకాన్ని ద్వేషించి, లోకంలో ఉన్న వాటి ఇవన్నీ కూడా వ్యర్థమే. ఇది కొంతకాలం మాత్రమే. మన కనులకు విందుగా, ఆలోచనగా అద్భుతంగా కనబడుతుంది, కానీ ఇది లోకము శాశ్వత కాలమైన లోకము కాదు. నువ్వు ఎక్కడ ఉండాల్సిన వాడవు? పరలోకములో క్రీస్తు కుడి పార్శ్వములో నువ్వు ఉండాల్సిన ప్లేస్. ఆ ప్లేస్ కొరకు వేగిరపడుతూ ఈ లోకాన్ని జయించి, ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమించకుండా దేవుని స్వరాన్ని వింటూ, దేవుని మాటకు లోబడి ఈ లోకాన్ని జయిస్తావని ప్రభు పేరట మనవి చేస్తూ ఈ నా మాటను నేను ముగిస్తూ ఉన్నాను. అందుకే లోకమునైనను, లోకంలో ఉన్న వాటినైనను ప్రేమించకండి. ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబము తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవి. లోకమును దాని ఆశ గతించిపోవచ్చున్నది, కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును అనే మాట మన హృదయములో ప్రభు వలన పేలును గాక ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన, దయ కలిగిన యేసు ప్రభువా, మీ పాదాలకు వందనాలు, లెక్క లేని స్తోత్రాలు అయా, కోటి కోటి వందనాలు ప్రభు. మా పట్ల మీరు చూపిస్తున్న ప్రేమకై వేటిని ప్రేమించకూడదో శ్రేష్టంగా మాట్లాడావు. వేటిని ప్రేమించాలో, వేటిని ప్రేమించకూడదు, వేటి యందు నిలబడాలో, వేటి యందు నిలబడకూడదు. ఈ లోకము ఆశయు గతించిపోవును. ఎంత ఖచ్చితంగా నీ వాక్యము సెలవిస్తుంది. ఆ ఖచ్చితమైన వాక్యం మా హృదయంలో నీరు కట్టి ఫలింపచేయండి. ఈ లోకమును జయించగల శక్తి, సామర్థ్యాలు నీ వాక్కు ద్వారా, నీ వాక్యం ద్వారా ఆ బలాన్ని మేము పొందుకున్నటకు, అట్టి ఆత్మీయ ఆహారాన్ని మేము పుచ్చుకున్నటకు సహాయ కృపను దయచేసి లోకాన్ని జయించగల సామర్థ్యము మాకు మీరు ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం. అయ్యా, బేతేలు క్రీస్తు ఫేస్బుక్ లైవ్ ద్వారా వర్తమానాన్ని విన్న ప్రతి బిడ్డను దీవించి వారి కుటుంబాలను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకంగా
మరి 1 గంటకు జరగాల్సిన ప్రభా స్నేహకు మరి సమయం దగ్గరికి వస్తూ ఉన్నది. ఆ సమయాన్ని నీ చేతిలో తీసుకోమని ప్రార్థిస్తున్నాం. ఆయా సమయోచితమైన ఆలోచన కలిగి డాక్టర్ చక్కటి నిర్ణయం తీసుకొని తల్లి బిడ్డ క్షేమాన్ని మా మధ్యకు నడిపించమని ప్రార్థిస్తున్నాం. అందరి రిలేషన్ రక్త సంబంధంలో ఆనందాన్ని సంతోషాన్ని చూడగలిగే భాగ్యాన్ని ఆ కుటుంబానికి అనుగ్రహించమని ప్రార్థిస్తూ తల్లి బిడ్డ తండ్రి అయా కుమార్తె వారి యొక్క తాతలు గాని అమ్మమ్మ నాయనమ్మలు గాని ఆనందించే స్థితిని దయచేయగలరని అయా ప్రత్యేకంగా ప్రార్థిస్తూ దేశాన్ని నడుపుతున్న దేశ నాయకుల కొరకు జ్ఞానాన్ని దయచేయమని, సరిహద్దులో ఉన్న మిలిటరీ వారిని జ్ఞాపకం చేసుకోమని, అయా దేశంలో రైతు బిడ్డలను నెంబరు వేసుకోమని, అయా మమ్మను మా కుటుంబాన్ని మరొక్కసారి మా యొక్క రక్త సంబంధులను బంధుమిత్రులను స్నేహితులను క్లాస్మేట్ను మంగనూరు వంశస్థులందరినీ కూడా నీ కృపలో ఆదరించమని, తల్లింటి వారిని తండ్రింటి వారిని విడవక నీ రెక్కల కింద భద్రపరచమని, అయా మామూడుతున్న మరదలను వందలను అనుగ్రహించిన బిడ్డలను నాని యొక్క పేరెంట్స్ ను బట్టి ప్రార్థిస్తూ ముద్దుగా ఆనకాల సమయంలో దీవమైన వాక్యాన్ని బట్టి వందనాలు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ మమ్మను మా కుటుంబాన్ని జ్ఞాపకం చేస్తూ నీ ఆత్మ కార్యాలు జరిగిస్తూ మమ్మను ముందుకు తీసుకుని వెళ్ళమని, షుగర్ బీపీని కంట్రోల్ ఉంచి ఇంతవరకు నడిపించినందుకు స్తోత్రం. బోగారు విషయంలోనైనా ప్రార్థిస్తున్నాం, నీ చిత్తాన్ని జరిగించి నెరవేర్చమని, ప్రతిదీ కూడా విడిచినవి విడవకి సమస్తాన్ని నీ చేతికి సమర్పిస్తూ అయా అడిగినవి అడగకని అన్నిటినీ మాకు ఇస్తూ ముందుకు నడిపించగలను. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. పరలోకమందున మా తండ్రి పరిశుద్ధపరచబడును గాక, నిరాశ మాకొచ్చును గాక, నీ చిత్త పరలోకమందు ఎలాగూ అలాగే భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన దినాహారము దయచేయండి, మా రుణస్తుల ప్రకారం క్షమించండి, మమ్మల్ని శోధనలో తేకాక్షుడు తప్పించు. ఎందుకనగా రాజ్యము బలము మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మకనుని సహావత్సమైన సన్నిధి కూడిన మనకును సకల ప్రజలకు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడై నీడై ఉండును గాక. ఆమేన్. పంపుము దేవా, పంపుము పవన నమా, పంపుము పతిత పవన నింపుము నీ సేవా ముక్తి గణమా. పంపుము దేవా దీవెనలతో, పంపుము దేవా. Praise the Lord. Hallelujah. Hallelujah.